బూడిద వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలపై మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. జోగి రమేష్ నోరు మున్సిపాలిటీ డ్రైనేజ్ లాంటిదని, అతని విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలో అసలు బూడిద సమస్యను పట్టించుకోకుండా తనపై దుమ్మెత్తిపోయడమే జోగి ఎజెండాగా మారిందన్నారు. ప్రతిరోజు కుక్కలను తరమడం అనవసరమన్నారు. వాటి పిచ్చి పరాకాష్ఠకు చేరిన తర్వాత ప్రజలే పిచ్చి కుక్కలను మట్టుబెడతాయని జోగి రమేష్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఆ సాయం సంగతి పక్కన పెట్టి నన్ను దుమ్మెత్తిపోసేటట్టుగా మాట్లాడారన్నమాట. నేను గతంలో కూడా చెప్పాను, ఏనుగులు పోతుంటే పక్కన కుక్కలు మరుగుతాయి, ఆ కుక్కలకు మనం సమాధానం చెప్పాల్సిన పని లేదని మన పార్టీ నాయకులందరూ చెప్పాల్సిన రీతిలో చెప్పారు. అతని నోరే ఒక పెద్ద మున్సిపాలిటీ డ్రైనేజ్ లాంటిది. అతను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు మీ అందరూ తెలుసు. లోకేష్ బాబు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో మీ అందరూ విన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాడో మీకు తెలుసు. రఘురామకృష్ణరాజు గారి గురించి ఏం మాట్లాడాడో మీ అందరూ తెలుసు. ఇక మరణానికి పుట్టడమే లోపాలతో పుట్టాడు. తిరిగే కాలు వాగే నోరు ఊరుకోదని ఏదో ఒకటి వాడుతుంటారు. అతని జీవన విధానం అది. అంతేగాని ఒక హుందాగా బతకటం, ఎదగడం, హుందాగా ప్రవర్తించడం, గౌరవప్రదంగా ఉండటం, గౌరవప్రదంగా మాట్లాడటం ఇవన్నీ తెలియని వ్యక్తి కాబట్టి అతను కుక్కల పద్ధతులు మనం తరవడం అనవసరం. ఒక రోజుకి ఆ కుక్కల పిచ్చి అయిన తర్వాత ప్రజలే చంపేస్తారు. అతను ఎన్నో మాట్లాడితే వాడు వీడు అంటాడు. అసలు నేను బూతులు లెక్కించుకుంటే నాకు వచ్చిన బూతులు వాడి పదవంతురాలు. కానీ నేను మాట్లాడను, ఎందుకంటే అది సభ్యత సంస్కారం కాదు. ప్రజలు న్యాయ నిర్ణయకులు. నేను మైలవరంలో తొలిసారి పోటీ చేస్తే మీ అందరి ఆశీస్సుల దీవెనతో 12,700 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రెండోసారి పోటీ చేస్తే 43,000 ఓట్లతో గెలిచారు. అతను ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి అక్కడ పోటీ చేయాలి. సరే, మూడోసారి పోటీ చేసిన తర్వాత నాలుగోసారి పోటీ చేయాలి. నేను ఈ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిస్తే అతను జిల్లాలో అత్యధిక తేడాతో ఓడిపోయిన వ్యక్తి. కాబట్టి అతను ప్రజలే సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దోషంలో ఒక స్థాయి తెలిసారిన తర్వాత ఎన్ని మాట్లాడుకుందాం. కాబట్టి మనం వాళ్ళ కర్మ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉంటే వాళ్ళతో కలిసి పనిచేయచ్చు. మన నియోజకవర్గం మంచి ఏంటి, చెడు ఏంటి, భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటని ఎంతో కార్యాచరణ చేయొచ్చు. ఆ రకమైన స్థితిగతులు ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి మన పని మందే, అతని పని అతనిదే. కాబట్టి వాటి మనం అడగం పెదరం. మన నాయకులందరూ చెప్పాల్సిన రీతిలో బుద్ధి చెప్పారు. అయినా సిగ్గులేని జన్మలు, సిగ్గులేని బతుకులు, సిగ్గులేని జీవితాలు, సొంత సామాజిక వర్గం. నేను చివరి దేశంలో రాజకీయాల్లో వైసీపీ నుంచి ఇక పక్కకు వచ్చేసి పోటీ చేయడంతో నేను రాజకీయాలకు దూరం అవుతాను పక్కకు జరిగిన టైంలో ఇక్కడ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఒక్కొక్కటి 6 లక్షల చొప్పున అమ్మాడు, స్వయంగా డబ్బులు తీసుకొని. పెద్ద ఆయన నరసింహరావు గారు వాళ్ళు ఒకరు నా దగ్గర తీసుకొచ్చాడు. ఇదిగోటి, ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి నా నియోజకవర్గంలో నేను పెట్టిన మనుషులను తీపిచ్చేసి 6 లక్షల వంతులు డబ్బులు తీసుకొని వాళ్ళు నా పోస్టుల్లో పెడితే ఆ పీకేసిన తర్వాత ఇటువంటి పాపం మనవాళ్ళే 6 లక్షల డబ్బులు ఇచ్చారు, ఉద్యోగం వచ్చింది కదా అని. మరి ఈ రోజున ఉద్యోగం పోయింది, డబ్బులు పోయిందంటే పోయి చుట్టుపట్టుకొని అడగమానంటే డబ్బు ఇవ్వకపోతే కనుక పే చేద్దాం, కేసులు పెడదాం అంటే నరసింహరావుకి తెలుసు. వెంటనే డబ్బు ఇచ్చారు, డబ్బు ఎంత పెట్టారు. సొంత సామాజిక వర్గం కడుపేవాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అట్లాగే ఈ ఊరికి సంబంధించిన ఎస్సీ మన నర్సయ్య గారు వాళ్ళ అబ్బాయిని నేను పోస్టులో పెట్టిస్తే ఆ పోస్టులో నుంచి అబ్బాయిని తీసేసి ఆ పోస్ట్ కూడా 6 లక్షలకు అమ్ముకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ నిందులు చెప్పడం, ఇతర చరిత్ర ఎవరికి తెలియదు, ఎవరు చూడరు, ఎవరికి తెలియదు. పిల్లి కళ్ళు మూసుకొని పోతా ఎవరు నన్ను చూడరు, నాకేమీ తెలియదు. నేను గతంలో ఇచ్చిన సీఎంఆర్ఎఫ్ కాకుండా ఈ 14-15 నెలల కాలంలో 9 కోట్లు దగ్గర సీఎంఆర్ఎఫ్ చేతులు ఇచ్చారని చెప్పి నేను చెప్తా ఉన్నా. నువ్వు మంత్రిగా ఎరగదీసినప్పుడు నేను నా సొంత నియోజకవర్గం కృష్ణప్రసాద్ మైలవరం వచ్చాడు నందిగామ నుంచి, ఎవరు తెలిసి నీకు, నేను గెలిపించాను. మరి పక్క నియోజకవర్గం నుంచి అనడానికి తప్పు పెట్టింది నువ్వు. మరి నువ్వు పెడలేని వెళ్ళావు, నువ్వు పెడలకి చుట్టాయివా, పెడలేని పుట్టావా, పెడలేని తిరిగావా? అసలు నీ మైలవరం నియోజకవర్గం ఎట్లయింది? మీది జగ్గేపేట నియోజకవర్గం, నవాపేట వెల్లూరు. అక్కడి నుంచి వాళ్ళ బతుకు తెరువు కోసం ఇప్పుడు పట్టం వచ్చారు. ఈ
రకంగా ఉన్నారు. కాబట్టి నువ్వు అక్కడ ఏం చేసావు? మంత్రి, రాష్ట్ర స్థాయిలో మంత్రి అయ్యావు, నీకు ఒక అవకాశం వచ్చింది. మైలవరం నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలు బట్టి నేను నంటి పెట్టుకోవడం కూడా నువ్వేం సాయం చేసావు? నీ సొంత సామాజిక వర్గానికి నువ్వేం మేలు చేసావు? చేసిన మేలేంటి అంటే ఈ 6 లక్షలు తీసుకొని ఉద్యోగం ఇవ్వడం. కాబట్టి ఎవరి నైజం ఏంటో, ఎవరి వ్యవహారం ఏంటో, మళ్ళా సవాళ్ళు ఏంటో, నువ్వు అక్కడ మైలవరం నుంచి నదిగా నుంచి మైలవరం వచ్చావటం, రాటాన్ని ఏదైనా తప్పులాగా మాట్లాడటం, మరి నన్ను ఏదైతే చూపించేటప్పుడు ఇట్లా పెట్టి మిగతా 4 ఏళ్ళు నేను చూపిస్తే నువ్వు పెన్నెంట పోయావు 2 సార్లు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోటీ చేస్తారు, ప్రజల ఆశీస్సులు ప్రజల మద్దతు గెలుస్తారనే